హాయ్ అండి. ఈరోజు రెసిపీస్ అన్నీ ముందు వీడియోలో చూపించేసాను కదండీ! ఇప్పుడైతే పులావ్ రైస్ రెసిపీ చేస్తున్నానండి. నన్ను ఎక్కువగా కామెంట్స్‌లో అడిగింది పులావ్ రైసే. అప్పటినుంచి చేయటం అయితే నాకు అవ్వలేదండి. ఇంక ఈరోజు ఎలాగా చేస్తున్నాను కదా ఇంట్లోనే ఇంకా వీడియో తీద్దామనేసి వీడియో అయితే తీస్తున్నానండి. ముందుగా అయితే నేను గ్లాసున్నర బాస్మతి రైస్‌నైతే తీసుకున్నానండి. రైస్‌నైతే శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను. తర్వాత మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఉంటుంది కదా స్టార్ పువ్వు, అల్లం వెల్లుల్లిపాయ వీటిలన్నిటిని పచ్చి వాటినే మిక్సీ చేసేసుకొని పక్క పెట్టేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏ పులావ్ రైస్‌నైతేనే. ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక షాజీరా, బిర్యానీ ఆకు వేసేసుకుని దాంట్లోనే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని బాగా వేయించుకుంటే బిర్యానీకి పులావ్కి టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకున్నాక మనం పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని దాంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుని అన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇంకా మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ రైస్ని కూడా వేసేసుకుని కొంచెం మెల్లిగా కలుపుకోవాలండి. గట్టిగా కలిపితే మళ్ళీ రైస్ ఇరిగిపోతుంది నానబెట్టి ఉన్నది కదా. దీంట్లోనే మనకి పులావుకు సరిపడే సాల్ట్ వేసేసుకుని నేను గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. అదే గ్లాసుడు రైస్కి అయితే 2 గ్లాసులు అలా చొప్పున తీసుకోవాలి. రైస్ చక్కగా ఉడికాక నేను కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసానండి. రైస్ అయితే చూడండి చక్కగా పొడిపుల్లాడితే ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈ పులావ్లోకి చికెన్ కర్రీ చేశాను. ఎగ్ కచంబరుతో సూపర్ ఉంటుందండి. నాన్ వెజ్ తినలేని వాళ్ళు అయితే పన్నీర్ కర్రీ, ఆలూ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే